అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 22వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము వేషధారణ. మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనమందు, గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపట శుద్ధి చేయుము. ఒక భోజనపు పాత్ర అయినది వెలుపట శుభ్రముగా ఉండుట కంటేను లోపట శుభ్రముగా ఉండుట మిగుల అవశ్యం. అనేక మంది వెలుపట మాత్రమే శుభ్రపరుచుకొని ఆకర్షణీయంగా కనబడుచుందరు. అయితే ప్రభు లోపటి భాగమునే చూచున్నాడు, అంతరంగ పరిశుద్ధతనే కాంక్షించుచున్నాడు. వేషధారులను సున్నము కొట్టబడిన సమాధి అని యేసు పిలిచెను. వెలుచూపునకు సౌందర్యముగా కనబడును, లోపలైతే కల్మషమును, ఎముకలను, దుర్గంధమును మొదలగు వాటిని కప్పిపెట్టి వెలుపట భాగం మాత్రము తెల్లగా మార్చి స్ఫటికరాలను పేర్చి పరిశుద్ధమైనదిగా కనబడినట్లు చేయుచున్నారు. అలాగునే పరిసయ్యులను, సదుకీయులను, ధర్మశాస్త్ర బోధకులను మనుషుల ఎదుట తమ్మును భక్తిపరుల వలె కనబరిచి నటించుచున్నారు. అయితే ప్రభువు వారి యొక్క ముఖరూపమును చూచి మోసపోవటలేదు. గుడ్డి పరిసయ్యుడా, గుడ్డివారికి త్రోవ చూపుచున్న గుడ్డివార్లారా అని వారిని వేదనతో పిలుచుచున్నాడు. ఒక పాఠశాల విద్యార్థి ఒక దుకాణమును పగలగొట్టి దొంగిలించినందున ఖైదు చేయబడింది. వెలిచూపునకు అతడు మంచి బాలుడే, చక్కటి ఒక ధనికుల కుటుంబం పుట్టినవాడే. అతడు దొంగిలించవలను అను అవసరము గాని ధనాపేక్షతో ఆ కార్యమును చేయలేదు. పలు నిపుణులైన ఆలోచనకర్తలు అతని వద్ద మాట్లాడి అతని గూర్చి పరిశోధించినప్పుడు అతడు చెప్పిన మాట, నేను ఎందుకని ఇలా చేశాను అన్న సంగతి నాకు తెలియదు. నాలో ఉన్న ఒక విరక్తి గల గ్రహింపే దీని గల కారణం. అకస్మాత్తుగా నా యొక్క తల్లిదండ్రులు ఇక మీట నీవు కాలిబంతాటను ఆడకూడదు, వెళ్ళకూడదు, నీ స్నేహితులతో చేరకూడదు అని కఠినంగా నిషేధించారు. అది నా మానసిక స్థితిని దెబ్బతీసింది. నా యొక్క ద్వేష భావాలను మనసులో అణుచుకోలేక నా వేదను వారికి తెలియజేసి వారి యొక్క మనస్సును గాయపరచవలను అనుట కొరకే ఇలా నడుచుకున్నాను అని చెప్పాను. క్రైస్తవ జీవితం నందు తలంపులు, ఆలోచనలు, ఊహలు అను ఒక రంగము, ఆచరణ అను మరొక రంగము కలదు. తలంపుల యందు పరిశుద్ధత ఉండినట్లయితే ఆచరణలోను పరిశుద్ధత ఉండును. ఒక చెట్టు యొక్క వేర్లు పరిశుద్ధమైనట్లయితే దాని కొమ్మలు కూడాను పరిశుద్ధముగా ఉండును. పరిశుద్ధతకు చెందినంత మట్టుకు అంతరంగ పరిశుద్ధతకు మనము మిగుల ప్రాముఖ్యతను ఇవ్వవలను. దాని కొరకు బాహ్యమైన పరిశుద్ధత యందు శ్రద్ధను ఉంచకూడదు అట కాదు, అంతరంగమునందును పరిశుద్ధముగా ఉండవలను అంటే ప్రభు యొక్క గురి. బాహ్యమందు కూడాను ప్రభు యొక్క స్వారూప్యమును మనము ప్రతిబింబించవలెను. బాహ్య రూపము ఇతరులకు ఆటంకముగా ఉండకున్నట్లు మనకి పరిశుద్ధతను కాపాడుకొనవలసింది అవశ్యం. దేవుని బిడ్డలారా, ప్రభు మీ జీవితం యొక్క ఉద్దేశమును చూచుటకు కోరుచున్నాడు. అది పరిశుద్ధత గలదై ఉన్నదా? ప్రభు ఎదురు చూచున్న పరిశుద్ధం మీ యందు కనబడుచున్నదా? నేటి ధ్యానమునకై యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగును గాక. 19వ కీర్తన 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యేసెకేలు గ్రంథము 18 మరియు 19 అధ్యాయములు, సాయంత్రము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ప్రభు మిమ్ములను ధారాళంగా దీవించును గాక. ఆమేన్.